నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివ. మామూలుగా నాతో సహా ప్రతి ఒక్కళ్ళు అనుకునే మాట గురువుగారు ఇది. నేను ఇంత కష్టపడుతున్నాను, ఎందుకు నా దగ్గర డబ్బు నిలవదు? అంటే ఆఫ్‌కోర్స్ జాతకరీత్యా ఏమన్నా దోషాలుంటే చాలామంది పరిహారాలు కూడా చేసుకున్నాక కూడా హ్మ్. ఎందుకో డబ్బు నిలవట్లేదు. ప్లస్ వచ్చింది వచ్చినట్టుగా ఖర్చయిపోతుంది. హ్మ్. అప్పులు కాకపోయినా నిలవట్లేదు కదా! అది కూడా పెద్ద డ్రాబ్యాకే కదా అని ఫీల్ అవుతూ ఉంటారు. మరి వాళ్ళకి మీరేమన్నా రెమెడీ చెప్పండి? యెస్. మనకి లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్‌లోను, న్యూమరాలజీ సబ్జెక్ట్‌లో ఫస్ట్ మన మైండ్ కంట్రోల్‌లో ఉంటే ఆటోమేటిక్‌గా అన్ని కంట్రోల్ అయిపోతాయి. ఓకే. ఓకే. మన మైండ్ ఇలా కావాలంటే ఇలా అవుద్ది, అలా కావాలంటే అలా అవుద్ది. హ్మ్. హ్మ్. అది గుర్తుపెట్టుకోండి మైండ్‌లో ఫస్ట్ ఆఫ్ హ్మ్. ఆల్. ఓకే. రెండోది న్యూమరాలజీ సాంఖ్యయోగంలో ఒక అద్భుతమైన నెంబర్. ఓకే. 15 అనే నెంబర్‌ని మనం యెల్లో కలర్ బ్యాక్‌గ్రౌండ్, హ్మ్. గ్రీన్ కలర్ లెటర్స్‌తో ఒక స్టిక్కర్ తయారు చేయించుకొని దాన్ని మనం డబ్బులు పెట్టే బీరువా. ఓకే. అది బీరువా అనుకుందాం. లేదా బయట చిన్న బాక్స్ కనిపించేలాండి? బయట కనిపించేలాగా. ఓకే. మా ఇంట్లో ఏ విధంగా పెట్టానో మీకు పక్కన డిస్‌ప్లే చేయిస్తాను. ఓకే. దాని ప్రకారం హ్మ్. హ్మ్. పెట్టుకోండి. హ్మ్. అంటే అది చిన్న బాక్స్ అవ్వచ్చు, పెద్ద హ్మ్. బీరువా అవ్వచ్చు, లేదా హ్మ్. కప్‌బోర్డ్ అవ్వచ్చు. హ్మ్. వాటెవర్ ఇట్ మే బి, లేదా పువ్వుల డబ్బా అవ్వచ్చు. అక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఎగ్జాక్ట్‌లీ. మీరు ఓహ్! డబ్బులు ఎక్కడ నైస్. ఆ! పెడుతున్నారో దాంట్లో దాని మీద. అంటే ఇప్పుడు మాక్సిమం అన్ని యూపీఐ పేమెంట్స్ కదా! అవును. మొబైల్‌తోనే అన్ని సో, పేమెంట్స్. మొబైల్ మీద ఫస్ట్ నో. అంటించుకోవాలి. నో. 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 మొబైల్‌కి మీకు వేరే నెంబర్ చెప్తా, అద్భుతమైన ఓకే. నెంబరు. ఓకే. దానికి సంబంధించిన నెంబరు హ్మ్. దానికి హ్మ్. అంటే మొబైల్‌కి ఇప్పుడేంటంటే సాంఖ్యయోగంలో మొబైల్ నెంబర్ యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువైపోయింది. హ్మ్. హ్మ్. ఓకే. దానికి కూడా మీరు ఎవరు కూడా కంగారు పడొద్దు. దానికి కూడా ఒక మంచి అద్భుతమైన పరిష్కారం చెప్తాను. ఓకే. దాని ద్వారా మీకు కలిసొచ్చే విధంగా కూడా హ్మ్. మీకు ఒక మంచి అద్భుతమైన నెంబర్ చెప్తాను. హ్మ్. ఓకే. ఇది డబ్బులు మనం అంటే కొంచెమో గొప్పో మనం అసలు పెట్టకుండా ఉండం కదా! హ్మ్. చిల్లర ఖర్చులుగా దానికి. హ్మ్. ఎక్కడైతే పెడుతున్నామో ఆ స్థానంలో హ్మ్. ఈ 15 స్టిక్కర్ అంటించడం ద్వారా. ఓకే. 1 అంటే హ్మ్. సూర్యుడు సాంఖ్యయోగంలో. హ్మ్. హ్మ్. 5 అంటే బుధుడు. హ్మ్. బుధ ఆదిత్య యోగం అంటాం దాన్ని. ఓకే. 6 నెంబర్ 1 + 5 6. 6 అంటే శుక్రుడు. హ్మ్. శుక్రుడు అంటేనే మనకి డబ్బు అంటే లిక్విడ్ క్యాష్‌ని హ్మ్. ఎప్పుడు అంటే అక్షయ పాత్రలాగా ఉంచేలాగా చేస్తాడని చెప్పి ఒక ఓహ్! నమ్మకం. ఓకే. హ్మ్. విశ్వాసం. హ్మ్. హ్మ్. ఎప్పుడైతే మనం ఈ 15 స్టిక్కర్‌ని మన బీరువా మీద అంటే డబ్బులు ఎక్కడ పెడుతున్నామో అక్కడ హ్మ్. అంటించడం ద్వారా హ్మ్. ఆటోమేటిక్‌గా మన యొక్క అఫర్మేషన్స్ కూడా. హ్మ్. ఓకే. నేను ఖర్చులు తగ్గించుకుంటావు అనుకుంటావా? ఏమనుకుంటావో, నేను ఖర్చు పెట్టినా కూడా నాకు డబ్బు మిగలాలి అనే అఫర్మేషన్ మీకు 100% ఉండాలి మైండ్‌లో. ఓకే. ఓకే. ఆటోమేటిక్‌గా మీ యొక్క మైండ్ పవర్, హ్మ్. మీ యొక్క మైండ్ పవర్ ఎంత గట్టిగా ఆలోచిస్తే అంత ఆ విధంగా ఖర్చు తగ్గుద్దా? లేకపోతే ఆదాయం పెరుగుద్దా? ఆదాయం మీరే పెరుగుతుందా? చూసుకోండి. హ్మ్. హ్మ్. మీరే చూడండి. హ్మ్. 100% మీరే మళ్ళీ చెప్తారు గ్యారంటీగా ఫీడ్‌బ్యాక్‌లో, గురువుగారు ఇది పెట్టిన తర్వాత మాకు ఆదాయం పెరిగింది. ఓకే. ఇది పెట్టిన తర్వాత మాకు వృధా ఖర్చులు తగ్గినియి. ఇక్కడ మాకు ఇంకొక రూపాయి డౌట్ నిలబడింది. గురువుగారు. చెప్పండి. ఇప్పుడు బీరువాలో మనం మనీ పెట్టడానికి మళ్ళీ లోపల ఇంకొక బాక్స్‌లా ఆ! ఉంటుంది. బీరువా పైన ఉంటుంది. అంటే అలా 2 చోట్ల అంటించుకోవచ్చా? లేదు. లేదు. బీరువా ఒకటే. పైన ఒక్కటి పైన సరిపోతుంది. ఒక్కటే పైన ఒకటి. సరిపోతుంది. అంటే మనకెప్పుడు కూడా ఆ 15 కనిపించాలి. నంబర్ అనేది కనిపించాలి. అంటే హ్మ్. హ్మ్. ఇక్కడ ఏంటంటే ఈ నంబర్‌లు కనపడంగానే మనకి ఫస్ట్ రావాల్సిన థాట్ ఏంటి? మన అఫర్మేషన్. హ్మ్. గుర్తుపెట్టుకోండి. హ్మ్. హ్మ్. లా ఆఫ్ అట్రాక్షన్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. జస్ట్ నేను చెప్పాను 15 అంటించామంటే అయిపోదు. హ్మ్. 15 అంటించాము. మన దాన్ని చూసినప్పుడల్లా బీరువా వైపు తిరిగి చూసినప్పుడల్లా మీ అఫర్మేషన్ ఏంటి? నా హ్మ్. ఆదాయం పెరగాలి. హ్మ్. నా ఖర్చులు తగ్గాలి. నా హ్మ్. ఆదాయం పెరగాలి. నీ ఆదాయం పెరగని. ఖర్చులు అలాగే ఉంచుకుపోని. హ్మ్. నా ఆదాయం ఆదాయం పెరగని, పెరగాలి. ఆదాయం పెరగని. అంటే ఆదాయం పెరగాలంటే అఫర్మేషన్ నా ఆదాయం పెరిగింది. హ్మ్. 10 రెట్లు పెరిగింది అనే అఫర్మేషనే ఉండాలి. హ్మ్. పెరగాలి అనుకోవద్దు ఎప్పుడు కూడా. అఫర్మేషన్ ఎప్పుడు కూడా ప్రెజెంట్ టెన్స్‌లో ఉండాలి. జరిగిపోయినట్టుగా జరిగిపోయినట్లుగా, హ్మ్. లేకపోతే జరుగుతూ ఉన్నట్లుగా. హ్మ్. ప్రెజెంట్ కంటిన్యూయస్ గాని, పాస్ట్ టెన్స్‌లో గాని ఉండాలన్నమాట. హ్మ్. అంటే యెస్ నా కారు వచ్చింది అని అనుకోవాలి. హ్మ్. లేకపోతే నేను కారు డ్రైవ్ చేస్తున్నాను అనుకోవాలి. అంతేగాని నేను కారు కొంటాను అనుకోకూడదు. హ్మ్. హ్మ్. అఫర్మేషన్ ఎప్పుడు కూడా ప్రెజెంట్ కంటిన్యూయస్ ఆర్ పాస్ట్ టెన్స్. అంటే హ్మ్. జరుగుతూ ఉన్నట్లుగా, లేకపోతే హ్మ్. జరిగిపోయినట్లుగా మాత్రమే ఊహించుకోవాలి. ఓకే. ఈ స్టిక్కర్ మీరు చూసినప్పుడల్లా ఫస్ట్ మీకు రావాల్సింది మీ అఫర్మేషన్. హ్మ్. నా ఆదాయం ఎప్పుడైతే పెరిగింది. మీ మీ నా ఆదాయం 3 రెట్లు పెరిగింది, 10 రెట్లు పెరిగింది. హ్మ్. మీరు ఎప్పుడైతే ఆ అఫర్మేషన్ అనుకుంటారో, హ్మ్. ఇది ఒక అద్భుతమైన సైన్సు. ఓకే. హ్మ్. దీన్ని కొట్టి పడేయడానికి లేదు. ఓకే. ఓకే. దీనికి కావాలంటే మీరు ఎన్ని రీసెర్చ్ అయినా చేయండి. హ్మ్. హ్మ్. ఒక 100 మందిని మనం ఒక చోట కూర్చోబెట్టి, హ్మ్. వాళ్ళు ఒక సంకల్పం కోసం వాళ్ళు గనక
ధ్యానం చేస్తే ఉమ్, ఆ సంకల్పం ఏ విధంగా జరుగుద్దో ఉమ్, అదే విధంగా ఓకే ఆ మైండ్ పవర్ అనే ఫ్రీక్వెన్సీ ద్వారా ఆటోమేటిక్గా విశ్వం నుంచి మనకి ఒక కదలిక అనేది జరుగుతుంది అని ఈ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ మనకి క్లియర్గా వివరిస్తుంది. చెప్పడం జరిగింది. అది కూడా సైంటిఫిక్గా ఉమ్, ఓకే ఉమ్, అది ఎలా జరుగుద్ది ఎందుకు జరుగుద్ది అనేది లాజిక్ ఎక్కడ ఉండదు, ఉమ్, బట్ జరిగి తీరుద్ది అని మాత్రం చెప్తుంది సబ్జెక్ట్. ఓకే. దాంట్లో సైన్స్ ఫ్రీక్వెన్సీ అంటే ఈ వేవ్ లెంత్లో ఆలోచించే వాడికి ప్రపంచంలో ఈ ఆలోచన ఎక్కడో చోట రిఫ్లెక్షన్ వస్తుందని చెప్పి ఆ శాస్త్రం చాలా క్లియర్గా చెప్తుంది ఉమ్, అన్నమాట. ఉమ్, కాబట్టి ఏంటంటే మనం ఎంత గట్టిగా ఆ సంకల్పం తీసుకుంటామో, ఎంత గట్టిగా రిపీటెడ్గా మనం దాన్ని అనుకుంటూ ఉంటాం అఫర్మేషన్ని, ఆటోమేటిక్గా విశ్వం నుంచి మనకి అన్ని కదలికలు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే.